గోదావరి జిల్లాలో షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ సభ్యుడు వడ్డపల్లి రామచందర్, షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు సంయుక్త పర్యటనలు జరిపారు. భీమవరం కలెక్టరేట్ లో సమీక్షకు హాజరయ్యారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా షెడ్యూల్డ్ కులాల వారికి అమలు చేస్తున్న సబ్సిడీ బ్యాంక్ రుణాలు, వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతిపై రివ్యూ చేపట్టారు. అలాగే గృహ నిర్మాణం, పరిశ్రమలు, అలాగే విద్య, వైద్య, ఆరోగ్యం, రోడ్లు, భవనాలు, పోలీస్, సాంఘిక సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి తదితర శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. పేద బలహీన వర్గాలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలను కేంద్రం అమలు చేస్తుందని ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యుడు వడ్డపల్లి రామచందర్ గుర్తు చేశారు. ఎస్టీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్స్ అనుగుణంగా నిబంధనల మేరకు అభివృద్ధి పథకాల అమలుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని రామచందర్ సూచించారు. ఇక ప్రతి అధికారి పథకం లక్ష్యాలను అవగాహన చేసుకోవాలన్న ఆయన విధి నిర్వహణలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదని చెప్పారు. ఇక నిబంధనలతో అధికారి యంత్రాంగం పనిచేసి పేద వర్గాల అభ్యున్నతికి పాటుపడాలన్నారు. ఇక విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై కమిషన్ తగు చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు వడ్డపల్లి రామచందర్. ఈరోజు నేషనల్ కమిషన్ ఎస్సీల యొక్క ఉపాధి అవకాశాలు కానివ్వండి, ఎస్సీల యొక్క అభ్యున్నతికి మాన్య ప్రధానమంత్రి గారు పెట్టినటువంటి పథకాలు అమలవుతున్నాయా లేదా అనే విషయం, మళ్ళీ ప్రమోషన్స్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఈ జిల్లాలో ప్రమోషన్ సక్రమంగా జరుగుతుందా లేదా, రోస్టర్ సిస్టమ్ పర్ఫెక్ట్ ఉందా లేదా అనే విషయం మీద ఇవాళ ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఈ సమావేశంలో చాలా విషయాల మీద మాకు కొంత సమాచారం మేము నేషనల్ ఎస్సీ కమిషన్ ద్వారా మేము కొన్ని క్వశ్చన్కి పంపుతాం. దానికి జవాబు మా కమిషన్కి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఆ సబ్మిషన్ ప్రకారంగానే ఈ యొక్క మేము క్వశ్చనింగ్ చేస్తాము. దాని ప్రకారంగా వాళ్ళు జవాబు ఇవ్వాలి. ఇవాళ ఇవ్వకపోతే నెక్స్ట్ ఎప్పుడు ఇస్తావు అనేది కూడా ఇక్కడ క్వశ్చనింగ్ ఆన్సరింగ్ చెప్పడానికి అధికారులు సిద్ధంగా ఉండాలి. కమిషన్ అనేది మీ అందరికీ తెలుసు. ఇవాళ ఒక అత్యున్నత న్యాయస్థానము అంటే కమిషన్స్ను ఇవాళ భారత ప్రభుత్వం కమిషన్ చేస్తుందంటే ఒక న్యాయస్థానం. మేము ఒక జ్యుడిషియల్ పవర్ తోటి ఇక్కడికి వస్తాం. ఈ భారతదేశం లోపల అత్యున్నత న్యాయస్థానం నేషనల్ ఎస్సీ కమిషన్. ఏదైనా ఎస్సీలకు జరిగితే వాళ్ళ యొక్క సమస్యలు ఈ ఫోరం ద్వారా చెప్పుకోవడానికి ఒక ఎస్సీ కమిషన్ ఉంది. కాబట్టి చాలా విషయాలు కలెక్టర్ గారు, ఎస్పీ గారికి మేము కొన్ని సాటిస్ఫై అయ్యాము. సాటిస్ఫాక్షన్ కానీ ఉంటే వారికి సూచనలు కూడా చేశాం. ఆ సూచనల ప్రకారంగా నడుచుకోవడానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది.